నమస్కారం. పురాణ కథా ఛానల్కు స్వాగతం. మహాభారతంలో మనం కర్ణుడిని గొప్ప యోధుడిగా మరియు ఉదారమైన వీరుడిగా చూస్తాము. కర్ణుడు తన జీవితం మొత్తం ఎందుకు కష్టాలు అనుభవించాడు? అధర్మం వాపు ఎందుకు నిలబడ్డాడు? దీనికి కారణం అతని పూర్వజన్మ. కర్ణుడు పూర్వజన్మలో సహస్ర కవచుడు అనే రాక్షసుడని మీకు తెలుసా? అసలు ఆ రాక్షసుడు ఎవరు? సూర్యదేవుడికి నరనారాయణులు ఎందుకు శాపమిచ్చారు? విషయాలన్నీ ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం. పూర్వం దంభోద్భవుడు అనే రాక్షసుడు సూర్యదేవుని కోసం ఘోరమైన తపస్సు చేశాడు. సూర్యుడు ప్రత్యక్షమై వరం కోరుకోమనగా దంభోద్భవుడు తెలివిగా ఇలా అడిగాడు, స్వామి, నాకు 1000 కవచాలు కావాలి. ఒక్కో కవచాన్ని పగలగొట్టాలంటే ఆ వ్యక్తి 1000 సంవత్సరాలు తపస్సు చేసి ఉండాలి. మరో 1000 సంవత్సరాలు నాతో యుద్ధం చేయాలి. అంతేకాదు, కవచం పగలగానే ఆ వ్యక్తి చనిపోవాలి. సూర్యదేవుడు ఆ వరాన్ని ప్రసాదించాడు. ఆ వరగర్వంతో సహస్ర కవచుడు లోకాలన్నింటినీ హింసించడం మొదలుపెట్టాడు. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే మన ఛానల్ పురాణిక్ గాథను సబ్స్క్రైబ్ చేసుకోండి.